తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పద క్షేత్రంలో ఈ నెల 14న గోదావరి హారతి వైభవపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో ఆమె గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ అక్టోబర్ 27వ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందన్నారు. అయితే మోహ్నా తుఫాను వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నవంబర్ 14న గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో నాగహారతి, నక్షత్రహారతి, కుంభహారతులు ఉంటాయని ఆమె తెలిపారు. గోదావరి హారతికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే విధంగా అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రసాదాల వితరణ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగకుండా కౌంటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హారతి కొంచెం ముందస్తుగా జరిపి మనకి ఎంటైర్ పర్సనల్ అండ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా పంపిస్తాను. అందరికి పాస్లు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి వై అన్నెసర్లీ డేట్ ఒకటే ఇట్ విల్ బి డిఫరెంట్. సో పాత పాస్లు విల్ బి అలా చెప్పండి. ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదనా? ఒక రెండు అఫీషియల్లీ ఎండోమెంట్ కమిషనర్ ఇచ్చారు. అది ఏంటంటే అన్నవరం ఈవో గారికి రాశారు. ఓకే అఫీషియల్ గా ఆయన నెక్స్ట్ మీ లెటర్ ఫార్వర్డ్ చేశారు అంతే. ఓకే 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 లేదు మనము అన్నవరం ఈవో గారితో మాట్లాడండి ఒకసారి. ఆయన మాకు సంబంధం లేదు. సో మనము ఈ 27 అక్టోబర్న జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&D, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మండల్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే ద ఫుట్ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బీ అరౌండ్ ఒక 10,000 to 15,000 అండ్ ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి సో 10,000 to 15,000 ఉంటుంది అనే అంచనా ఉన్నది. అది కూడా కార్యక్రమం అంతా ఒక పంట మీద జరుగుతుంది కాబట్టి సో దానికి సరిపడా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని మనము 14వ తారీఖు నవంబర్ 14 శుక్రవారం నాడు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.